ఏదైతే టీచర్ పోస్టులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గొడ్డల పార్టీకి సంబంధించినటువంటి అరాచకవాదులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతూ ఉన్నారు. దానిలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మతి భ్రమించినటువంటి అంబటి రాంబాబు అసాంఘిక శక్తిలాగా తయారవుతూ ఉన్నాడు. ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాదాపు 2018లో డిఎస్సి జరిగింది. అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. ఏ రోజు డిఎస్సి పోస్టులు రిలీజ్ చేయలేదు, నిరుద్యోగుల బాధని పట్టించుకోలేదు, వాళ్ళని ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఎందుకంటే అతను ఒక గొడ్డల పార్టీనే ఆంధ్రప్రదేశ్లో నడుపుతూ ఉన్నాడు. అరాచకాలు నేరాలు తప్ప నిరుద్యోగులు ఉద్యోగుల గురించి అతనికి ఎక్కడా కూడా పట్టలేదు. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగస్తులు మొత్తాన్ని, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఏసీ పారదర్శకంగా డిఎస్సి పోస్టు ఫిలప్ చేస్తామని ఆ రోజు మాట్లాడాం. ఆ మాట్లాడినటువంటి దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే మేము డిఎస్సి ఏసీ కేవలం 148 రోజుల్లోనే రిక్రూట్మెంట్ మొత్తం కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువత, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం పారదర్శకంగా సిబిటి పద్ధతిలో జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ పద్ధతిలో జరిగింది. ఇప్పుడే సాగర్ గారు మనకి అన్ని విషయాలు చెప్పాడు. నోటిఫికేషన్ రిలీజ్ చేయటం కానివ్వండి, అప్లికేషన్లు తీసుకోవటం కానివ్వండి, వెరిఫికేషన్ సిస్టమ్ కానివ్వండి, వాళ్ళకి ఎగ్జామ్ కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, అన్నీ కూడా పారదర్శకంగా జరిగింది. గతంలోనైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా కొన్ని ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఉద్యోగాలకు టీచర్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎక్కడా జరగలేదు. అప్పటికే ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగడుగున అవమానించాడు. మద్యం షాపుల దగ్గర వాళ్ళని కాపలా పెట్టాడు. టీచర్స్ని మొత్తాన్ని కూడా అవమానించాడు. కానీ మేము ఒక ప్లానుగా వెళ్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విలువైనటువంటి నాణ్యమైనటువంటి విద్యని రాష్ట్ర ప్రజలకు అందించాలి. అది అందించాలంటే టీచర్ల రిక్రూట్మెంటు జరగాలి. అనేక మంది టీచర్ని రిక్రూట్మెంట్ చేసుకొని మొత్తం విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పేసి మా ప్రభుత్వం భావించింది. దానికోసమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విద్యాశాఖలో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. దాంట్లో టీచర్ పేరెంట్స్ మీటింగులు పెట్టుకుంటా ఉన్నాం. ఒక ప్రైవేటు స్కూల్లో కనుక జరిగినట్టుగా ప్రతి నెల టీచర్ పేరెంటు మీటింగ్ పెట్టుకోవటం, స్కూల్లో ఏమైనా మార్పులు తీసుకురావటం, పిల్లల ఆహారాన్ని గురించి ఏదన్నా సూచనలు సలహాలు ఉంటే తీసుకోవటం, వాళ్ళకి ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఈ టీచర్ల మొత్తాన్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకొని 100 రోజుల ప్రోగ్రాం ఇచ్చి ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరిగా పాస్ గారు, సరిగా ఉండరు అనే వాతావరణాన్ని మొత్తాన్ని బద్దలు చేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు స్టేట్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దాం. మేము గంజాయి బ్యాచ్ని తీర్చిదిద్దలేదు, గొడ్డల బ్యాచ్ని తీర్చిదిద్దలేదు, గొంతులు కోసే వాళ్ళని మేము తీర్చిదిద్దలేదు, మేము నేరస్తుల్ని తయారు చేయలేదు. మేము ఆంధ్రప్రదేశ్లో లోకేష్ గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టేట్ ర్యాంకర్లు 590, 597, 98 మార్కులు తీసుకొచ్చి ఆ స్థాయిలో మేము విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే ఈ పనికి మాలిన రోడ్డు మీద తిరిగే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సొసైటీలో అశాంతిని రేకెత్తించాలని చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరం క్రితం ఉద్యోగస్తులుగా వాళ్ళు బాధ్యతలు తీసుకొని సక్రమంగా వాళ్ళు విద్యాశాఖలో తీసుకొస్తున్నటువంటి మార్పులు చూసి ఓర్చుకోలేక, విద్యార్థులు మంచి పౌరులుగా తయారవటం ఓర్చుకోలేక
సొసైటీలో అలజడులు సృష్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పేటువంటి విజయవాడలో నవీన్ అనే కుర్రోడికి మొదటి ర్యాంక్ వచ్చింది, అతనికి ఉద్యోగం రాలేదని నిన్న అంబటి రాంబాబు ఒక అభియోగం చేశాడు. అతను ఆల్రెడీ ఎప్పుడో 15-20 ఏళ్ళ నుంచే ఎక్కడైతే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తూ సర్టిఫికేట్లు మొత్తం కూడా ఆ సంస్థలో పెట్టాడు. ఈ ఏదైతే సిబిటి ప్రకారం వెరిఫికేషన్ ఉంటుందో ఆ వెరిఫికేషన్కి ఒక టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం సర్టిఫికేట్లు మొత్తం కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇతను సర్టిఫికేట్ తెచ్చుకోలేదు, వెరిఫికేషన్ చేయించుకోలేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం వెరిఫికేషన్ చేయించుకోకపోతే అతని అభ్యర్థిత్వం రద్దు అవుతుంది. ఆ పద్ధతిలోనే బోర్డు రద్దు చేసింది. కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్ళి రకరకాల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాడు. అతనికి చేసిన తప్పు వల్ల న్యాయం జరగలేదు. దానికి వీళ్ళు ఏం చేస్తారు, ఏం మాట్లాడతాడు, 421 మంది ఆటలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఆటలు రాకపోవడం అంటే ఏంటి, సంక్రాంతి దగ్గరికి వెళ్ళి సుకన్యతోటి డాన్స్ చేయటం రావాలా, టీచర్ అవ్వాలంటే అర్ధరాత్రులు గంటకు వస్తావా అరగంటకు వస్తావని ఆటలు రావాలా, వాళ్ళు పీఈటీ టీచర్లు అవ్వాలంటే, పీఈటీ టీచర్లు కావాలంటే వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకి డ్రిల్ నేర్పించడం రావాలి, ఆటలు ఆడించడం ఖోఖోనో ఇంకొకటో వాలీబాలో ఆడించడం రావాలి. వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, వాళ్ళు ఆ పరీక్షల్లో నెగ్గారు, ఆ వెరిఫికేషన్ అంతా సక్రమంగా జరిగింది కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ అంబటి రాంబాబు లాంటి ఈ ఈ ఈ రతి క్రీడలు వాళ్ళు నేర్చుకోలేదు, అందుకని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇతను రతి క్రీడలను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఇలాంటి పిచ్చి వాగుళ్ళు అవుతూ ఉన్నాడు. కాబట్టి మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తా ఉన్నాం. దాదాపు లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్లు కానివ్వండి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానివ్వండి, ఒక పద్ధతిలో పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టే అరాచకాలు ఉండాలని, రోజు గొంతులు కోసే వాళ్ళు ఉండాలని, గంజాయి బ్యాచ్ ఉండాలని చెప్పేసి ఒక అలజడులు సృష్టించాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు ఫిజికల్గా అరండాలపేటలో ఒక కంప్లైంట్ కూడా అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. ఈ కంప్లైంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం పారదర్శకంగా చేసినటువంటి డిఎస్సి రిక్రూట్మెంటు టీచర్ల ఉద్యోగాలకు సంబంధించి సొసైటీలో ఒక శాంతి భద్రతల్ని సృష్టించి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఉంది. దీనిని దాదాపు సంవత్సరంన్నర తర్వాత అలజడులు సృష్టించాలని, నిరుద్యోగుల పేరు మీద గొడ్డల పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అరాచకవాదులు, విద్యార్థి నాయకుడు అనే పేరు మీద ఇక్కడ ఈ జిల్లాలో ఒక అరాచకవాది ఉన్నాడు, అనేకమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు చేశాడు, జైలుకు కూడా వెళ్ళాడు. అలాంటి వాళ్ళని విద్యార్థి నాయకుడిగా చూపిస్తూ శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి, ప్రభుత్వం మీద అపకీర్తి వెయ్యాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి అంబటి రాంబాబు అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద మేము కేసు కూడా పెడతా ఉన్నాం. దయచేసి ప్రజలు వీటన్నిటినీ గమనించాలని, ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసేటువంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి మీరందరూ కూడా పోలీస్ స్టేషన్ దాకా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.